పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మహాకృప ప్రేమను బట్టి గతించిన సంవత్సరాలన్నీ కూడా నీ రెక్కల సాటును భద్రపరిచావు. ఈ 2000 నాయన 24 అంతా కూడా నీ ప్రేమగల హస్తాల కింద భద్రపరిచి ఈ 2025లో ప్రవేశించే భాగ్యము ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం అంతా తండ్రి నీ అడుగుజాడల్లోని, నీ మార్గాల్లోని, నీ త్రోవల్లోని మా జీవితాలు, మా కుటుంబాలు నడుచుకునేలాగా, నీ మాట వినేలాగా, నీకు లోబడిలాగా, నీ యందు భయభక్తులు కలిగేలాగా మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాలను దీవించండి. ఈ నూతన సంవత్సరం అంతా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు మేము చేయడానికి, చూడడానికి మీ సహాయాన్ని మాకు అందించమని, నీ ఆశీస్సులతో, నీ ప్రభు నీ యొక్క కృపతో, నీ అనుగ్రహంతో మమ్మల్ని నింపమని. దేవా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరినీ, కూడి వచ్చిన వారి అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ 2 చేతుల పైకెత్తి ప్రభుని మహిమపడదాం. మళ్ళా చెప్దాము, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఈ 2024 అంతా కూడా తన సజీవైన రెక్కల క్రింద అందరి కుటుంబాలు కాసి కాపాడాడు. నిజానికి దేవుడు ఎంతో కృపగలవాడు. ప్రతి వారి జీవితాల్లోని కొందరు అంటున్నారు, ఈ సంవత్సరము మేము గొప్ప కార్యాలు దేవుడి ద్వారాగా చూసాము, పొందుకున్నాము, దేవుడు మాకు మేలు చేశాడు, దేవుడు మాకు ఎంతో ఆదరణ కలగజేశాడు, దేవుడు తన దక్షిణాస్తాన్ని సాసి తన కృపతో మా కుటుంబాలు నింపాడని మీరందరూ కూడా సాక్ష్యం చెప్పారు. నిజంగా దేవుడు చాలా కృపగలవాడు. 2024 అంతా కూడా దేవుడు తన సజీవి రెక్కల క్రింద మన కుటుంబాలు, మన అందరిని కూడా కాసి కాపాడాడు. ఈ 2025లోని ప్రతివారు కూడా మంచి సమర్పణ కలిగి ఉండాలి. దినములను, వారములను, మాసములను, సంవత్సరాలు గతిస్తున్నాయి. దేవుడు ఈ 2024 అంతా కాసి కాపాడి తన రెక్కల క్రింద భద్రపరిచాడు. ఈ 2025లో నన్ను ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ 2025లో నేను దేవుడులో ఎలాగ వాడబడాలి, నేను ఎలా జీవించాలి, ఈ 2025లో నేను గొప్ప కార్యాలు దేవుడి ద్వారాగా నేను చూడాలి, గొప్ప కార్యాలు నేను చెయ్యాలి, గొప్ప కార్యాలు దేవుడు నా ద్వారా చేయించాలి అని మంచి సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథం చూద్దాం. చూడండి ప్రియులారా, చూడండి, కీర్తనకారుడు సెలవిస్తున్న ఈ మాటలు మనము పరిశోధన చేద్దాము. చాలా చక్కని మాట అన్నాడు. కీర్తన 65వ అధ్యాయము 11వ వచనము మనం చదువుదాము. 65:11 వచనం మనం చదువుదాము. సంవత్సరములను నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఈ సంవత్సరం అంతా దేవుడు 2024 అంతా దయా కిరీటాన్ని ధరింపజేశాడు. దయతో మనం బ్రతికే. మనం ఎంతోమంది భయంకరమైన పరిస్థితులకు, భయంకరమైన స్థితిగతులకు లోనైపోతున్నారు. మొన్నటి దినాన్ని ఒక భయంకరమైన గ్యాస్ లారీ వేరొక లారీ ఢీకుంటే ఆ గ్యాస్ లారీ భయంకరంగా ఒక గ్యాస్ పామై భయంకరమైన మంటలు చెలరేగిపోయి చాలామంది కూడా చనిపోయారు. 300 మీటర్ల వరకు ప్రియులారా, ఆ భయంకరమైన అగ్ని, ఆ జ్వాలలు తట్టుకోలేక చాలామంది కూడా ప్రాణాలు విడిచిపెట్టారు. ఇలా చూస్తుంటే ఎక్కడో కూడా ఏదో రూపంలోని ఏదో రకంగా భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. ప్రమాదాలు జరుగుతున్నాయి. భయంకరమైన స్థితిగతుల్లో మనం జీవిస్తున్నాము. కాబట్టి దేవుడు సహాయము చాలా ప్రాముఖ్యం మనకి.
దేవుడు మనకు అన్ని వేళల్లో మనకు తోడుగా ఉండేలాగా మనము దేవునికి లోబడి నడుచుకోవాలి. మనం ఈ 2024 ఆయన దయా కిరీటముతో నింపాడు ఆయన. అలాగే ఈ 2025 కూడా దేవుడు తన దయా కిరీటాన్ని మనకు ధరింపు చేసేలాగా మనం జీవించాలి. ఎందుకంటే సామెతల గ్రంథము మనం చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో 11వ అధ్యాయము 9వ వచనములో రాయబడిన మాట మనము పరిశోధన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము చదువుదాం. భక్తిహీనుడు దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. 9:11 చదువుదాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికమగును. చూసారా, నా వల్ల నీకు దీర్ఘాయువు అన్నాడు దేవుడు. ఈ భూమి మీద కుటుంబాలు బాగుండాలన్నా, ఈ భూమి మీద నీ బిడ్డలు నువ్వు బాగుండాలన్నా ఆయన వలనే దీర్ఘాయువు మనకు లభిస్తుంది. నా వలనే కదా నీకు దీర్ఘాయువు కలుగును, నీ సంవత్సరములను అధికములగునన్నాడు. దానికి అర్థం ఏమిటి? నువ్వు జీవించిన సంవత్సరాలు దేవుడు పెంచుతాడంట. నీ సంవత్సరాలు అధికముగా చేస్తాడంట. ఆయన వలనే మనకి దీర్ఘాయువు అనేది లభిస్తుంది. మనకి ఆయనే ఆయుష్ ఇచ్చేవాడు, ఆయనే మనకు ప్రాణముతో నింపేవాడు, ఆయనే మన ప్రాణానికి మూలమైన దేవుడు ఆయన. ఈ సంవత్సరము ఈ 2025లో దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడు. దేవుని నామములో ఘనమైన కార్యాలు చేయడానికి సిద్ధపడు. దేవునికి నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ ఇంటి వారందరూ కూడా లోబడండి. దేవునికి విజేలుగా బ్రతకండి. మీ కుటుంబాల మీద దేవుడు ఆశీర్వాదము సమృద్ధిగా ఉంటుంది. చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏమని ప్రసంగాలు చేస్తున్నారంటే, ఇదిగో ఈ సంవత్సరం అంతా నువ్వు దీవింపడిపోతున్నావు, ఇదిగో ఈ సంవత్సరం నీకు ఎంత గొప్ప కృప ఇచ్చేస్తున్నాడు దేవుడు, నువ్వు తగవర్దలిపోతున్నావు, అలాగా ఇలాగా నీకు ఆశీర్వాదాలని చెప్పుకొస్తున్నారు. నువ్వు ఆశీర్వాదం పొందే ముందు, దీవెన పొందే ముందు నీ కుటుంబము దేవునికి విధేయులా ఉండాలి. నీ కుటుంబము వర్ధిల్లాలన్నా, నీ కుటుంబీకులు బాగుపడాలన్నా దేవునికి విధేయులుగా బ్రతికినప్పుడు మీ సంవత్సరాలు దేవుడు అధికముగా చేస్తాడండి. నీవు జీవించిన సంవత్సరములు అధికమగునన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము ప్రియులారా 11వ అధ్యాయము 12వ వచనము చదువుదాము. 11వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చూడండి, అక్కడ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద దేవుని నీ కుటుంబం మీద ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా దేవుని దయ నీ కుటుంబం మీద ఉండాలి, నీ బిడ్డల మీద ఉండాలి, నీ ఇంటి వారి మీద ఉండాలి. దేవుడు కాపుదల లేకపోతే ఈ లోకములో మనము జీవించలేమండి. దేవుడు కాపుదలతో మన కుటుంబాలు ఉండాలి. దేవుడు కాపుదలతో మనం జీవించాలి. నువ్వు జీవించిన సంవత్సరములు అధికముగా ఉండాలంటే నువ్వు దేవుని మాట ఆలకించాలి. నువ్వు జీవించిన సంవత్సరాల్లో దేవుడు దీర్ఘాయుస్సు ఇవ్వాలంటే నీ కుటుంబము నీవు దేవునికి లోబడాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకునా దేవుని కన్నులు నీ కుటుంబం మీద ఉండాలి. దేవుని కన్నులు నీ యొక్క పనిబాట్ల మీద ఉండాలి. దేవుడు కన్నులు నువ్వు చేసిన వ్యాపారం మీద, నీ చేతి పనుల మీద ఉండాలి. దేవుడు కనిదృష్టి నువ్వు చేస్తున్న సమస్తమైన పనిబాట్లను దేవుడు ఆశీర్వదించేలాగా ఉండాలి. నీ వ్యాపారాలు, నీ చేతి పనులు దేవుడు అభివృద్ధిలోకి ఉంచేలాగా ఉండాలంటే
నువ్వు నీ కుటుంబము దేవునికి లోబడాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అన్నాడు. దేవుడు కాపుదలతో ఉండాలి మన కుటుంబాలు. చూడండి, గత సంవత్సరంలోని ఈ 2024లోని ఎంతోమంది మనకు తెలిసిన కుటుంబాలు చాలామంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మనకు తెలిసిన బంధువులే, మనకు తెలిసిన స్నేహితులే, మన కుటుంబానికి దగ్గరైన వారే చాలామంది కూడా ఈ కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఈరోజు నీకు దేవుడు సజీవుడిగా ఉంచాడంటే, మరొక సంవత్సరము దేవుడు నీకు దయగా ఉంచాడంటే నువ్వు గమనించాలి. దేవుడు ఈ సంవత్సరం నాకు ఒక దయాన్ని దయచేశాడు, దయాన్ని కిరీటం ధరింపజేశాడు. నేను దేవుడిలో బలపడాలి. నా సమర్పణ, నా జీవితము, నా బ్రతుకును మార్చుకోవాలి. నా స్థితిగతులను మార్చుకోవాలి. నా దేవునికి నేను ఇష్టంగా బ్రతకాలి. దేవుడు తన కనికరము నా మీద ఉంచి మరొక సంవత్సరం నాకు దయచేసాడు కాబట్టి నేను దేవుని ఎదుట ఒక విధేయుడిగా ఉండాలి. నేను దేవుడిలో ఒక కృతజ్ఞత భావం కలిగి బ్రతకాలి. నేను నా దేవుడిలో నేను కృతజ్ఞత కలిగి బ్రతుకుతాను. నేను నా దేవునికి నేను లోబడతాను. నా దేవుడు ఒక సంవత్సరం వల్ల నాకు ధరింపజేశాడు. నాకు ఒక దయాన్ని కిరీటాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఈ 2025లో నా దేవునికి నేను ఇష్టకరంగా బ్రతుకుతాను. నా దేవుడి ద్వారాగా నేను బలము పొందుతాను. నా దేవుడి ద్వారాగా నేను గొప్ప ఆశీర్వాదం పొందుతానని గొప్ప విశ్వాసముతో, నమ్మకముతో నీ జీవితాన్ని ప్రభులో కొనసాగించు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చూడండి 17వ వచనములో అక్కడ రాయబడింది, క్రీస్తునందున్న వారికి నూతన సృష్టి అన్నాడు, పాతవి గతించిపోవనన్నాడు. నువ్వు వదిలేసిన జీవితము, గత కాలము ఈ 2024లో మార్పు చెందకుండా మారకుండా ఉన్నావా? ఈ 2025లో నీ జీవితాన్ని మార్చుకో. ఒక నూతనమైన స్వభావాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించు. పాతవి గతించునన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఎవడైనను క్రీస్తులో ఉన్నవాడు, ఎవడైనను క్రీస్తునందు జీవిస్తున్నవాడు, ఈ ప్రపంచములో ఈ లోకములో ఎవడైనను యేసును కలిగిన జీవించిన వాడు ఎవడైనను ఏమన్నాడు అక్కడ? కాగా నూతన సృష్టి, నూతనమైన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ఈ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చాడు మరొక దయను. ఈ సంవత్సరము దేవుడు మరొక ఆశీర్వాదం ఇచ్చాడు నీకు. ఈ సంవత్సరము నీకు మరొక ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు వదిలేసిన జీవితాన్ని వల్ల జ్ఞాపకం చేసుకోకు. ఒకవేళ ఈ 2024లో నీలో సరైన మార్పు లేదేమో, సరైన మారు మనసు లేదేమో, సరిగ్గా ప్రభులో వాడబడలేదేమో, సరిగ్గా ప్రభులను జీవించలేకపోతున్నావేమో, సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావేమో, సరిగ్గా ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావేమో. ఈ 2025 నుంచి మందిరం మానకుండా, ప్రార్థన మానకుండా, దేవుని బిడ్డలతో సహవాసాన్ని మానకుండా, వెనకబడే జీవితము పక్కన పెట్టి ఈ సంవత్సరము నా ప్రభు సన్నిధిలోని, నా దేవుని ఆలయములో, మందిరములో నేను దావీదు చెప్పినట్లుగా పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను. నేను పచ్చని ఒలివ మొక్క వలె నేను వాడబడతాను. 53వ అధ్యాయము చూడండి, కీర్తనలో అన్నాడు, దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. 53వ అధ్యాయము కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఇదిగో ఈ సంవత్సరము నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. 52వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడింది,
నేనైతే, నీ కుటుంబము, నీ బిడ్డలు, మేమైతే, మా కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఈ 2025లో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాము. దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుడికి అనుగ్రహం పొందుకుంటూ, ఆయన సన్నిధానంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాము. ఆయనలో ఉంటేనే మనకు పచ్చదనము, ఆయనలో మనం జీవిస్తేనే మనకు పచ్చదనము. ఆయన పచ్చగల చోట్ల నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు పరుండి పెడతాడు ఆయన. నేనైతే, నా కుటుంబం అయితే, దేవుడు ఈ సంవత్సరం నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి ఈ సంవత్సరం నాకు దయాన్ని కిరీటాన్ని ధరింపు చేశాడు కాబట్టి నా కుటుంబం, మేమందరూ కూడా దేవుడి సన్నిధిలో పచ్చని ఒలివ ఒక చెట్టు వలె ఉంటాము. గత కాలంలో సరిగ్గా మందిరం రాలేకపోయాను, గత కాలంలో సరిగ్గా ప్రభువులో వాడబడలేకపోయాను. ఈ 2024లో చాలా వెనకబడిపోయాను. నేను ప్రార్థనకు దూరం అయిపోయాను, సావాసానికి దూరం అయిపోయాను, దేవుని సన్నిధికి దూరం అయిపోయాను. అలా కాదు, ఇదిగో ఈ 2025లో నేను నా దేవుడిలో సంపూర్ణంగా నేను సాగుతాను. ఈ 2025లోని నా దేవుని సన్నిధిలోని పచ్చని ఒక ఒలివ మొక్క వలె, ఒలివ చెట్టు వలె నేను, నా కుటుంబీకులందరూ కూడా జీవిస్తామని ప్రభులో గొప్ప సమర్పణ జీవితం కావాలండి. క్రీస్తునందు ఉన్న వారికి నూతనమైన సృష్టి అన్నాడు. పాతవి గతించి, ఇదిగో 2024 గతించిపోయింది, 25లో అడుగు పెట్టాం. కాబట్టి దేవుడు నీలోని కొత్త కొత్త ఆ నూతనమైన కార్యాలు, నూతనమైన ఒక అభివృద్ధి నువ్వు పొందగోరాలి. నూతనమైన అభివృద్ధి పొందగోరాలి, దైవభక్తిలోని అభివృద్ధి పొందగోరాలి, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందగోరాలి, ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి పొందగోరే జీవితం కావాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాము. యెహెజ్కేలు గ్రంథంలోని కొన్ని మాటలు చూడండి. 36వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. 36 అధ్యాయము 26వ వచనం చదవండి. నూతన హృదయమును నీకు ఇస్తున్నాను, నూతన స్వభావము నీకు ఇస్తున్నాను. చూసావా, యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా హృదయము నూతనముగా ఉండాలి ఈ సంవత్సరం నుంచి. ఇంకా నేను మార్పు చెందుతూ నా దైవభక్తులు, నా దేవునికి ఇంకా నేను అభివృద్ధి పొందాలి భక్తి విషయాల్లోని. నూతన హృదయాన్ని ఇస్తున్నానన్నాడు దేవుడు. నూతనమైన హృదయాన్ని కలిగిన వారుగా ఉండాలి. సంవత్సరాలు త్వరబడిన మార్పు లేని వారుగా ఉండకూడదండి, మారాలి. నువ్వు దైవభక్తులోని వర్ధిల్లుతూ ఉండాలి. చూడండి, 3వ యోహాను పత్రికలోని ఒక మాట రాయబడింది. ఏమని రాశాడు ఆ మాట మనం చూద్దాము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లోని వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ప్రియుడా, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ కుటుంబము, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఒక వ్యాపార విషయాల్లో కానీ, నీ చేతి పని విషయాల్లో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ నువ్వు వర్ధిల్లాలి. నువ్వు దైవభక్తుల్లో కూడా వర్ధిల్లాలి, దేవుడిలో వర్ధిల్లాలి, దైవికంగా నువ్వు కూడా వర్ధిల్లాలి. ప్రియుడా, నువ్వు అన్ని విషయాల్లోని వర్ధిల్లాలి. ఎప్పుడు వర్ధిల్లుతాం మనం అన్ని విషయాల్లోని? ఎప్పుడు వర్ధిల్లుతాం మనము? దేవుని నా సన్నిధానంలోని, దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. మనం అన్ని విషయాల్లో దేవుడు ఈ 2025లో నీ కుటుంబాన్ని వర్ధలు చేసిన గాక, నీ బిడ్డలు వర్ధలు చేసిన గాక,
నీ సంతానాన్ని వర్ధలు చేసను గాక. ఈ 2025లో నీకు సంతానం లేకపోతే దేవుడు నీకు సంతానం ఇచ్చును గాక. ఈ 2025లో నీకు వివాహం అవ్వలేదని బాధపడుతున్నావు, దేవుడు నీకు చక్కటి భర్తను మంచి భార్యని ఇచ్చునుగాక. వ్యాపారం లేక బాధపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, ఈ 2025లో దేవుడు నీకు మంచి వ్యాపారం ఇచ్చునుగాక. అప్పుల బాధతో బాధపడుతూ కృంగిపోతూ కృషించిపోతున్నావా నువ్వు, ఈ 2025లో దేవుడు నీ బాధల నుండి, నీ అప్పుల నుండి, నీ కష్టాల నుంచి దేవుడు నీకు విడుదల కలగజేస్తునుగాక. నీ శ్రమల నుండి, నీ రోగము నుండి, నీ బాధ నుండి, నీ కష్టం నుంచి విడుదల కలగజేస్తునుగాక. ఎలా కలగజేస్తాడంటే, నువ్వు ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రభు సన్నిధిలో నువ్వు జీవించు. నువ్వు అనుకున్న కార్యాలని దేవుడు విజయవంతం చేస్తాడు. 2025లో నువ్వు అనుకున్న పనుల్లో జయాన్ని పొందుతావు. అపజయాన్ని దేవుడు దూరపరిచి విజయాన్ని కలగజేస్తాడు దేవుడు. నీకు గృహం లేక బాధపడుతున్నావా, దేవుడు 2025లో మంచి గృహాన్ని ఇస్తాడు. నా బిడ్డల స్థితిగతులు బాగోలేదని బాధపడుతున్నావా, దేవుడు సన్నిధిలో మొరపెట్టి 2025లో దేవుడు నీ స్థితిగతులు బాగు చేస్తాడు. నూతనమైన హృదయముతో, అక్కడ ఏమన్నాడమ్మా హెజ్కేలు గ్రంథములో ఏమన్నాడు, నూతనమైన హృదయము నీకు ఇస్తున్నాను, నూతనమైన స్వభావము. ఏ పాత స్వభావము కాదు, గతించిపోయిన స్వభావాలతో ఉండకండి, వదిలేసిన స్వభావాలు అనుసరించకండి, చెడు స్వభావాలను దూరపరచండి. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము. ఈ మాటలు మనం అందరూ కూడా పరిశోధన చేద్దాం. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారి ఉన్నారు గనుక బలహీనమైనవనియు నిష్ప్రయోజనమైనవనియు మూలపాఠముల తట్టు మరలా తిరగకూడదు. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండొద్దు. సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో. మునుపటిలాగా అదే పాత పద్ధతి, పాత అలవాట్లు నాలోంచి పోతలేదు, పాత ఒక్క జీవితం అలా నాటుకుపోయింది, ఆ పాత బ్రతుకు ఇంకా నాలో మార్పు వస్తలేదని అనుకోకు. తీసివేదాన్ని, మూల పాఠాలు, పాత పద్ధతులు తీసివేయండి. ఇంకేమన్నాడు చదువుదాం. మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరిస్తున్నారు. హల్లెలూయా. దినాలు కొందరు చూడండి, బాప్తిసాలు పొందమంటే వచ్చే సంవత్సరం పొందుతామండి అయ్యగారు, వచ్చే సంవత్సరం తీసుకుంటామని. ఏమో ఈ సంవత్సరం నువ్వు ఉంటావు ఉండవో ఎవరికి తెలుసు. వచ్చే సంవత్సరం అయ్యగారు అంటారు. వాయిదాలు వేసుకుని ఉంటారు, రోజులు చూసుకుని ఉంటారు, మాసాలు చూసుకుని ఉంటారు, దినాలు చూసుకుని ఉంటారు. రేపటి దినమో నీది కాదన్నాడు దేవుడు. రేపటి దినమో నీది కాదన్నాడు. ఏ గడియో, ఏ దినమో, ఏ క్షణమో, ఏ రోజో ఈ లోకాన్ని విడిచేస్తావో తెలియదు. కాబట్టి ఉన్న దేవుడిచ్చిన దినాల్లోని ప్రభులో చాలా జాగ్రత్త బ్రతకడానికి మనం చూసుకోవాలి. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను చాలా జాగ్రత్తగా. ఇంకా మారలేదా, మారు మనసు పొందలేదా, ఇంకా దేవునికి లోబడలేదా, ఇంకా దేవునికి హృదయానికి దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకుంటా లేదా, పాతవి తీసేయండి. చూడండి ఆ మాటలు మనం చదువుదాం. కొలసీలు రాసిన పత్రిక 2:20 చదువుదాం. కొలసీలు రాసిన
పత్రిక 2:20. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠములు విషయమై మృతి పొందిన వారు లోకములో మనం క్రీస్తు ఆ మూల పాఠాలతో మృతి పొందేశాం. తీసేయండి పాత జీవితాన్ని, ఇదిగో క్రొత్త బ్రతకండి, నూతన స్వభావం అన్నాడు. ఎస్కేల్ గ్రంథం చివరిగా మాట మనం చదువుదాం, చూడండి. వారి కట్టడాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెలను తీసివేసి వారికి మాంసపు గుండెని. రాతి గుండె అంటే చాలా మంది చూడండి రాయిలా బండబారి పండిపోతారు, అలాగే మార్పు చెందకుంటాను బండబారిపోతుంటారు. ఎంత చెప్పినా మార్పు రాదు, రాతి గట్టిపోయినట్టు ఉండిపోతారు. రాతి హృదయాన్ని దేవుడు తీసివేసి మంచి మాసపు గుండెను ధరింపజేస్తాడంట. ఈ 2025లో నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం లాస్ట్ మాటలను చదువుతాం, చూడండి. చదివినిపిస్తాను ప్రియులారా. 17వ వచనం చదువుదాం. అక్కడ ఏం రాయబడిందో చదువుదాం. అయితే నీ హృదయము తిరిగిపోయి వెళ్ళనొల్లక దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 30వ అధ్యాయము ప్రియులారా 26వ వచనము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణములకు మీ దీర్ఘాయుస్సు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన వాక్యమును హత్తుకొనినట్లు మీ ప్రాణాలకు మూలం అంటున్నాడు. మీ బిడలు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ కుటుంబము మీ ప్రాణములకు మూలమైన దేవుణ్ణి మీరు హత్తుకోండి, ఆయన ప్రేమించండి. ఈ సంవత్సరము దేవుడు నీ కుటుంబాన్ని, ఈ సంవత్సరము దేవుడు నీ జీవితాన్ని, ఈ సంవత్సరము నీ దేవుడు నీ బ్రతుకును మహిమకరంగా చేయునుగాక. కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప సంవత్సరాన్ని, ఈ నూతన సంవత్సరాన్ని అనుభవించేలాగా దేవుడిలోనే జీవించడానికి, ఆయన మహిమకరంగా బ్రతకడానికి దేవుడు నాకు ఎందుకో ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు, నా బిడ్డలకు ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం దేవునికి చాలా విధేయురాలుగా బ్రతకాలి. నేను దేవుడి ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప పనులు నేను చూడాలి, పొందాలి. పచ్చని ఒలివ మొక్క వలె, చెట్టు వలె నేను ప్రభు సన్నిధిలో నా కుటుంబం అంతా బలపరచబడాలి. దీర్ఘాయుచ్చేవాడు ఆయనే, అధిక సంవత్సరములు హెచ్చించేవాడు ఆయనే. దేవుడు నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా జీవితానికి విశ్రాంతిని, ప్రశాంతతను, సుఖ సంతోషాలు, ఆనందాన్ని కలిగించేవాడు ఆయనే. కాబట్టి ఈ సంవత్సరం అంతా నా దేవునికి విధేయురాలుగా జీవితానని వారు నాతో పాటు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభు, దయగల తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తూ, నీ మహాకృప, నీ కనికరమును బట్టి, నీ దయని బట్టి నాయన, నీ బిడ్డలు విన్న ఈ మాటల చేత గొప్ప ఆదరణ పొందడానికి, ఈ సంవత్సరంలో మంచి సమర్పణలు కలిగి ప్రభు వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు మీ ద్వారా పొందడానికి ఈ 2000 నాయన 25 అంతా కూడా కాసి కాపాడి, ఈ 2025 అంతా కూడా నీ కాపుదలతో నింపినాయన. అయ్యా, ఈ సంవత్సరం అంతా నీ రెక్కల క్రింద నీ బిడ్డల కుటుంబాలను కాపాడండి. వారు ఒక నాయన పనుబాట్లు యందు, వ్యాపారులు యందు, ఉద్యోగాలు యందు తండ్రి, వారి చేతి పనులు యందు, వారి రాకపోకలందు, వారి బిడ్డల, వారి కుటుంబాలంతా కూడా నీ దయాని కిరీటంతో నీ బిడ్డలపై ఉంచమని, నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని బిడ్డలందరినీ బలపరిచిన ఆయన నీ సన్నిధానములో పచ్చని ఒలివ మొక్కల వలె ఈ సంవత్సరం అంతా వాడబడ్డానికి సహాయాన్ని అందించమని
ఈ లైవ్ దారికి ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా వచ్చి బిడ్డలందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.